ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన ముఖాముఖి శాంతి చర్చలు ఫలించలేదు. తుర్కియే మధ్యవర్తిత్వంలో రష్యా ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల భేటీ 2 గంటల కంటే తక్కువ సమయంలో ముగిసింది. తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాని కొత్త డిమాండ్లను రష్యా ప్రతిపాదించడమే చర్చలు విఫలం కావడానికి కారణమని ఉక్రెయిన్ ఆరోపించింది. తాజా చర్చల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెమ్ ఉమెరోవ్, రష్యా బృందానికి దేశాధ్యక్షుడి ప్రతినిధి వ్లాదిమిర్ మెడెస్కీ పాల్గొన్నారు. 2022లో యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో 2 దేశాలు ముఖాముఖి చర్చలు జరిపాయి. ఆ తర్వాత మళ్లీ నేరుగా చర్చలు సాగడం ఇదే తొలిసారి. యుద్ధం ముగింపు దిశగా ఈ భేటీలో గణనీయమైన పురోగతి సాధించాలని, పలు కీలక సమస్యలను పరిష్కరించుకోవాలని తాము భావించామని ఉక్రెయిన్ తెలిపింది. అయితే గతంలో చర్చించని, తమకు అంగీకారయోగ్యం కాని పలు డిమాండ్లను భేటీలో రష్యా ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను, కీవ్ సేనలు నిష్క్రమించాలన్న డిమాండ్ కూడా అందులో ఉందని చెప్పింది. చర్చలు విఫలమవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్లను చేసిందని ఉక్రెయిన్ మండిపడింది. తాజా చర్చల్లో 1000 మంది యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరినట్లు రష్యా వెల్లడించింది. చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.